ప్రార్థన. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతిమికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మరింతవరకు మమ్ములను మా కుటుంబాలను కాచి కాపాడి సజీవులుగా ఉంచి మీ సన్నిధికి చేర్చి మీ మాటలు వినే గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించారు నాయన. అందును బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి, మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి నాయన మహోన్నతమైన మీ మాటలను, శక్తి కలిగిన మీ మాటలను, అమూల్యమైన మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా తండ్రి, చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి నాయన. వినుచున్నటువంటి మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసే వారంగా ఉండకుండా తండ్రి, మర్చిపోయే వారంగా ఉండకుండా నాయన, విన్న మాటలను గ్రహించుకుని తండ్రి మా హృదయంలో భద్రపరుచుకున్న ఆయన ఈ లోకంలో ఉన్నంతకాలము కూడా తండ్రి ఆ మాటల ప్రకారంగా బ్రతుకుతూ మిమ్మల్ని మహింపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ తండ్రి మీ అందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి జీవిస్తూ, మీ కుమారుని అందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి బ్రతుకుతూ మీరిచ్చే ఆ పరలోక రాజ్యానికి మేమందరం చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి కాచి కాపాడమని దయచేసి చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుని తగిన సహాయమును, సహకారమును, సమాధానమును మాకు అందరికీ అందించమని మీ ప్రియకుమారుడు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు అక్రమము అనే పాఠం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచ క్రైస్తవుల జీవితాల గురించి మనం ఒక్కసారి ఆలోచించగలిగితే ప్రపంచ క్రైస్తవ్యంలో రోజు రోజుకి అక్రమం అనేది పెరిగిపోతూ ఉంది. ప్రియమైన దేవుని వల్ల ప్రపంచ క్రైస్తవుల జీవితాలు వాక్యానుసారంగా దేవుడు అనుకున్నట్టుగా ఎక్కడ కనబడటం లేదు. ప్రియమైన దేవుని వల్ల పేరుకి మాత్రం క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు కానీ వారి జీవితాలలో ఎక్కడ కూడా దేవునికి కానీ దేవుని వాక్యానికి కానీ చోటు ఇచ్చినట్టుగా ఎక్కడ కనబడటం లేదు. ప్రియమైన దేవుని వల్ల ఇది నామకార్థ క్రైస్తవులుగా అలా వేషధారులుగా బ్రతుకుతున్నారే తప్ప మరి ఎవ్వరూ కూడా వాక్యానికి లోబడి బ్రతుకుతున్నట్టుగా కానీ వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నట్టుగా కానీ మరి దేవుడు అనుకున్నటువంటి లక్షణాలతో, దేవుడు అనుకున్న సుగుణాలతో, దేవుడు అనుకున్న భావాలతో బ్రతుకుతున్నట్టుగా ఎక్కడ కూడా కనిపించట్లేదు. ప్రియమైన దేవుని నాకు మరి మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఎక్కడ చూసినా కూడా, ఎవరు చూసినా కూడా అలా వెళ్తున్నారు, వింటున్నారు, వచ్చేస్తున్నారు తప్ప ఆ విన్న వాక్యానుసారమైనటువంటి జీవితం వారిలో కనబడటం లేదు. ప్రియమైన దేవుని వల్ల కనుక ఎక్కడ చూసినా అక్రమమే కనబడుతున్నా కానీ సక్రమమైన జీవితం ఎక్కడ లేదు. క్రీస్తుకు పూర్వం నుంచి కూడా ఇదే పరిస్థితి. లోతు గారు జీవించినటువంటి కాలంలో కూడా మనుషులు ఎలా ఉన్నారో మనం చూడగలిగితే పేతురు గారు రాసినటువంటి రెండో పత్రిక 7-8 వచనాలు జాగ్రత్తగా చూడండి ప్రియులారా. పేతురు గారు రాసినటువంటి రెండో పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు జాగ్రత్తగా చూడండి ప్రియులారా. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూచిన వాటిని గుర్చి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. అమ్మ తీసారా? పేతురు గారు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత
లోతు గారు బ్రతుకున్న కాలంలో అక్కడ ఉన్నటువంటి సొదొమ గొమొర్రా పట్టణాల్లో, ఆ చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి అని మనం ఆలోచించగలిగితే ఎలా ఉన్నారంటే వాళ్ళు దుర్మార్గుల అంటే దుర్మార్గంగా బ్రతుకుతున్నారు. ఎలా బ్రతుకుతున్నారు? దుర్మార్గంగా బ్రతుకుతున్నారు. అంతటితో ఆకుండా కామ వికారంతో బ్రతుకుతున్నారట. ఎలా ఉన్నారు? కామ వికారంతో, అంటే కామంతో కళ్ళు మూసుకుపోయి బ్రతుకుతున్నారనమాట. లోతు గారింటికి వచ్చింది దేవదూతల, మనుష్యుల, స్త్రీల, పురుషుల అనేది కూడా ఆలోచించలేనటువంటి దుస్థితిలో ఉన్నారు వాళ్ళు. అర్థమవుతుందా? ఈ పదప్రయోగం ఎందుకు చేశాడంటే, కామ వికారం అనే పదం ఎందుకు ఉపయోగించాడంటే, అక్కడున్న ప్రజలు లోతు గారింటికి వచ్చిన వారు దేవదూతల, మనుషుల అనేది కూడా ఆలోచించట్లేదు వాళ్ళు. స్త్రీల, పురుషుల అని కూడా ఆలోచించట్లేదు వాళ్ళు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు అని మనం ఆలోచించగలిగితే చిన్న పిల్లల మొదలుకొని వృద్ధుల వరకు వచ్చేసారట. మీరు ఆదికాండం 19వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. అక్కడికి వచ్చిన వాళ్ళు చిన్న పిల్లల మొదలుకొని వృద్ధుల వరకు వచ్చేసారట లోతు గారింటికి. నీ ఇంటికి వచ్చినటువంటి మనుషుల్ని మా దగ్గరికి పంపించి మేము వారిని కూడాలి అని డైరెక్ట్గా అడుగుతున్నారు వాళ్ళు. అయ్యలారా, మీరు అలా చెయ్యొద్దు. అవసరమైతే వయసుకు వచ్చినటువంటి నా కుమార్తెలు ఇద్దరున్నారు, వారిని మీ వద్దకు పంపిస్తాను, మీ ఇష్టం వచ్చినట్టుగా వారిని చేసుకోండి, నా ఇంటికి వచ్చినటువంటి మనుషుల్ని మీరేమీ చెయ్యొద్దు అని లోతు గారు వారిని ప్రాధేయపడినట్టుగా మనకు కనబడుతుంది అక్కడ. ఏమండి, మీ కుమార్తెలు మాకు వద్దు, మీ ఇంటికి వచ్చిన మనుషులే మాకు కావాలంటున్నారు వాళ్ళు. అంటే ఎలాంటి కామ వికారంతో ఉన్నారు చూడండి వాళ్ళు. కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించెను. నీతిమంతుడిగా బ్రతుకుతున్న లోతు గారు వాళ్ళందరినీ చూసి రోజు బాధపడేవాడంట. ఏమండి, ఏంటి వీళ్ళందరూ ఇలా ప్రవర్తిస్తున్నారేంటి, వీళ్ళందరూ ఇలా నడుచుకుంటున్నారేంటి, ఇలా బ్రతుకుతున్నారేంటి, ఇలా జీవిస్తున్నారేంటి, ఇంత భయంకరమైన పాపాత్ములుగా జీవిస్తున్నారేంటి అని లోతు గారు ప్రతిరోజు కూడా వాళ్ళని చూసి బాధపడేవాడట. నేనెందుకు నీతిమంతుడిగా బ్రతకాలి అని చెప్పి లోతు గారు కూడా వాళ్ళలో కలిసిపోలేదు. మనమైతే కలిసిపోతాం. ఏమండి, అందరూ చెడిపోయారు కదా, ఇంక నేను మాత్రం ఎందుకు నీతిగా బ్రతకటం, నేను కూడా వీళ్ళలో కలిసిపోదాం అనుకుందాం మనమైతే. కానీ లోతు గారు అలాగా కలిసిపోలేదు. నీతిమంతుడిగా బ్రతికాడట. ఏమండి, నీతిమంతుడిగా లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూసిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి. నీతిమంతుడికి లోతు ఎవరి మధ్య కాపురం ఉన్నాడు? ఈ దుర్మార్గంగా బ్రతికే వారి మధ్య కాపురం ఉన్నాడు. కామ వికారంతో కళ్ళు మూసుకుపోయి భయంకరమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారి మధ్య కాపురం ఉన్నాడు. కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి ఎన్నో చూశాడు డైరెక్ట్గా. ఏమండి, ఎన్నో నీచ నికృష్టమైన పాప భూయిష్టమైన కార్యక్రమాలు చేస్తుంటే చూశాడంట లోతు గారు. కొన్ని చూశాడు, కొన్ని విన్నాడట. తాను చూసిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచు వచ్చెను. వారి అక్రమమైన క్రియల విషయంలో, ఏమండి, నీతిగల తన మనసును దినదినము ప్రతిదినము కూడా నొప్పించుకొనుచు వచ్చాను. అంటే బాధపడ్డాడట. ఏమండి, వాళ్ళందరూ బ్రతుకులు చూసి, వాళ్ళందరి జీవిత విధానం చూసి, వాళ్ళందరి ప్రవర్తన చూసి రోజు దినదినము అంటే అర్థం ఏంటి? ప్రతిరోజు కూడా బాధపడ్డాడట. ఈరోజు ప్రపంచ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆ రోజు లోతు గారు బ్రతికిన కాలంలో పరిస్థితి అలాగే ఉంది. ఈరోజు ప్రపంచ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎక్కడ చూసినా చూడండి అన్యాయాలు, మోసాలు, ఎక్కడ చూసినటువంటి భయంకరమైన పాపాలు, హత్యలు, ఏమండి, ఘోరాలు, నేరాలతో ప్రపంచం అంతా కూడా అట్టుడికిపోతుంది. న్యూస్ చూద్దామంటే భయం వేస్తుంది. ఏమండి, మొన్న ఇక్కడే రీసెంట్గా ఎవడో నరసాపురంలో కారులో కత్తితో పొడిచేసాడంట ఒక ఆవిడని. చచ్చిపోయింది ఆవిడ. చూసారా? ఆవిడ ఎక్కడ ఆవిడేనంట, మన సగ్నెట్ బిల్లుకి సంబంధించిన ఆవిడ. చూసారా? ఇంతకుముందు ఎక్కడో జరిగితే పేపర్లో చదువుకుని ఇలా హత్య జరిగిందంట అని గొప్పగా చదువుకుని వాళ్ళు వినేవాళ్ళు. మన ఇంటి దగ్గర జరిగిపోతుంది. ఇప్పుడు మన ఇంటి పక్కనే జరిగిపోతున్నాయి హత్యలు. ఎక్కడో పట్టణాల్లో జరిగే హత్యలు పల్లెల్లో కూడా వచ్చేసాయి. అంటే ప్రపంచం ఏ పరిస్థితికి వెళ్ళిపోయిందో చూడండి. చాలా అందరికీ అలవాటైపోయింది.
మర్డర్ జరిగిందా అంటున్నారు అంతే. చూసారా? కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, హత్యలతో అత్యాచారాలతో ఈరోజు ప్రపంచం అంతా భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయింది. కనుక ఎవరు కూడా బాధపడలేదు. ఆ రోజు లోతు గారు బాధపడ్డారు. ఏమండి? ఈరోజు ఎవరో బాధపడలేదు. చాలా సింపుల్గా అలా జరిగిందా అంటున్నారు. నీతి గల తన మనసును దినదినము నొప్పించుకొనుచు వచ్చాను. వారు అక్రమమైన క్రియలు చూసి బాధపడ్డాడంటే లోతు గారు. భక్తి పరులు ఎప్పుడు కూడా బాధపడతారు సమాజాన్ని చూసి. భక్తి లేనివాడు ఏం చేస్తారంటే పట్టించుకోవడం. ఏమండి? అయ్యో ఏంటి వీళ్ళందరూ ఇలాగైపోతున్నారేంటి, దేవుడు ఎన్నో కలలు కానీ ఎన్నో ఆశలు పెట్టుకుని వీళ్ళందరినీ పుట్టించి వీళ్ళందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి వీళ్ళందరినీ కాచి కాపాడుతుంటే వీళ్ళందరూ వీళ్ళకి నచ్చినట్టుగా విచ్చలవిడిగా బ్రతికేస్తున్నారేంటని భక్తి ఉన్నవాడు నీతి ఉన్నవాడు బాధపడతాడు. ఇదిగో ఇక్కడ లోతు గారు ఏం చేస్తున్నారు? బాధపడుతున్నారు ప్రియమైన దేవుని వాళ్ళ. కనుక నీతిగా బ్రతికినటువంటి ఆ నీతిమంతుడైనటువంటి లోతు బాధపడ్డాడు. భక్తిగా బ్రతికాడు కనుక ఆ నీతిమంతుడైనటువంటి లోతుని దేవుడు ఏం చేశాడట? తప్పించాడట. కాబట్టి అక్రమ క్రియలన్నీ కూడా దేవుడు ఏం చేయమంటున్నాడంటే విడిచిపెట్టేయమంటున్నాడు. చూడండి యెహెజ్కేలు గ్రంథం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. అక్రమ క్రియలన్నీ విడిచిపెట్టేయమంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 18:30. కాబట్టి ఇశ్రాయేలీలారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు తిప్పుకోండి. మీ అక్రమములు మీకు శిక్షా విధికి కారణములు కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టుడి. ఏమండి? మీ ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధిస్తాను. మీ ప్రవర్తన బట్టి మీకు శిక్ష. కాబట్టి మీరు ఏం చేయాలి? ఇప్పుడు మీ మనస్సు తిప్పుకోండి. ఏం తిప్పుకోవాలి? మీ మనసు తిప్పుకోండి. ఎక్కడి నుంచి ఎక్కడ తిప్పుకోవాలి? పాపం నుంచి దేవుని వైపు తిప్పుకోండి. లోకం నుంచి దేవుని వైపు మీ మనసు తిప్పుకోండి. మీ మనసు అంతా కూడా మలినమైపోయింది. మీ మనసు అంతా కూడా చెడిపోయింది కనుక, మీ మనసు అంతా కూడా పాపం వైపుకి వెళ్ళిపోయింది కనుక మీ మనసు తిప్పుకోండి అంటున్నాడు. మీ మనసు తిప్పుకోండి. మీ అక్రమములు మీకు శిక్షా విధికి మీ శిక్షా విధికి కారణములు కాకుండానట్లు. మీకు శిక్షా విధి కలగాలి అంటే మీ పాపమే కారణం. ఏమండి? కాబట్టి మీ పాపములు మీకు శిక్షా విధికి కారణములు కాకుండానట్లు వాటిని అన్నిటినీ ఏం చేయాలి? విడిచిపెట్టేయండి. మీ అక్రమాలన్నీ విడిచిపెట్టేయండి. మీ పాపాలన్నీ విడిచిపెట్టేయండి. మీ వాక్య విరుద్ధమైన కార్యక్రమాలన్నీ కూడా విడిచిపెట్టేయండి అని దేవుడు తెలియజేస్తున్నాడు పిల్లలారా. కాబట్టి విడిచిపెట్టేయాలి. విడిచిపెడుతున్నారా? మరి అవసరమైతే జీవము గల దేవుణ్ణైనా విడిచిపెట్టేస్తున్నారు కానీ ఈ పాపాలు మాత్రం విడిచిపెట్టలేకపోతున్నారు పిల్లలారా. పాపం అంత బాగుంటుందంటే చేసినప్పుడు బాగుంటుంది, దాని ప్రతిఫలం అనిపించినప్పుడు చాలా బాధపడతారండి. ఏమండి? పాపం చేసినప్పుడు చాలా హాయిగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. దానికి తగిన ప్రతిఫలం దేవుడు ఏదో ఒక రోజు ఇస్తాడు చూసారా, అప్పుడు చాలా బాధపడతారు. తట్టుకోలేము, మనం భరించలేము. కనుక అందుకే దేవుడు అంటున్నాడు, మీ అతిక్రమాలన్నీ కూడా అక్రమాలన్నీ కూడా విడిచిపెట్టేయండి అంటున్నాడు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. మనలో ఏమైనా ఒకవేళ వాక్యానికి విరుద్ధమైనటువంటి అతిక్రమాలు ఏమైనా ఉంటే విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టకపోతే దేవుడు ఏం చేస్తాడో చూస్తారు ఒకసారి. విడిచిపెట్టకపోతే దేవుడు ఏం చేస్తాడో చూడగలిగితే ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం 10. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు గనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసుకొనును, వారి పాపములను బట్టి వారిని శిక్షించును. వారి అక్రమములను ఏం చేస్తాడంటే దేవుడు జ్ఞాపకము చేసుకొనును. ఆయన మర్చిపోతాడు అనుకుంటున్నారు అందరూ. ఏమండి? ఇన్ని కోట్ల మందిలో దేవుడు నేను చేసిన పాపాలు ఆయనకి జ్ఞాపకం ఉంటాయేంటి అనుకుంటున్నారేమో చాలామంది. ఏమండి? దేవుడు ఎవరి పాపాన్ని కూడా ఆయన మర్చిపోయేవాడు కాదు. పాపాలు చేసి మనం మర్చిపోవచ్చు కానీ ఆయన మాత్రం మర్చిపోయేవాడు కాదు. ఆయన మన పాపంలో ఏం చేస్తాడట? జ్ఞాపకం చేసుకొని
వారి పాపములను బట్టి వారిని శిక్షించును. మన పాపాలను జ్ఞాపకం చేసుకోవడమే కాదు, మన పాపాలని బట్టి మనకి ఏం చేస్తాడట? శిక్ష విధిస్తాడట. అందుకే మన అక్రమాలను ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. లేకపోతే ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. జ్ఞాపకం చేసుకుని మన పాపాలను బట్టి, మన అక్రమాలను బట్టి, మన అతిక్రమాలను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే తప్పనిసరిగా మనకి శిక్ష విధిస్తాడు. కనుక ప్రియమైన దేవుని వల్లరా, మనందరము కూడా అక్రమ క్రియలు ఏమైనా ఉంటే, వాక్యానికి విరుద్ధమైన కార్యక్రమాలు ఏమైనా మనలో ఉంటే, వాటన్నిటిని కూడా దేవుడు చెప్పినట్టుగా మనం విడిచిపెట్టేసి మన మనసు దేవుని వైపు తిప్పుకుని మనం దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తే మనల్ని దేవుడు క్షమిస్తాడు. ఒకవేళ లేదు, మనం తిప్పుకోలేదు, మనసు తిప్పుకోలేదు, మన అక్రమ క్రియలు విడిచిపెట్టలేదు అంటే దేవుడు తప్పకుండా వాటిని జ్ఞాపకం చేసుకుంటాడు, వాటిని బట్టి మనకి శిక్ష విధిస్తాడు. అలాగే మరికొంతమంది ఎలాంటి అక్రమాలు చేస్తున్నారో చూస్తారా? మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయం. మరికొంతమంది ఎలాంటి అక్రమాలు చేస్తున్నారో మరొక అద్భుతమైన మాట మనం చూడగలిగితే, యేసుక్రీస్తు ప్రభువు వారు చెబుతున్న మాట. మత్తయి గారు రాసినటువంటి సువార్త 7వ అధ్యాయం 22, 23. మత్తయి గారు రాసినటువంటి సువార్త 7వ అధ్యాయం 22, 23. ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మను ఎన్నడూను ఎరగను, అక్రమము చేయని వారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఎవరేలో ఏమండి? ఎవరంటే ఈరోజు దేవుడు నాకు స్వస్థత వరం ఇచ్చాడని చెప్పుకుని స్వస్థత శాలలు పెట్టారు చూసారా? ఏమండి? స్వస్థత వరం ఉందని చెప్పుకుని స్వస్థత భక్తులు వీళ్ళందరూ కూడా. ఏమండి? ఈరోజు ప్రతి ఏరియాలో ఒక్కొక్క స్వస్థత శాల పెట్టేశారు వీళ్ళు. ఏమండి? దేవుడు ఏం చేశాడంటే వీళ్ళకి వరం ఇచ్చాడట. మనం రీసెంట్గా నేను ఆనంద్ గారు ఒక మీటింగ్ వెళ్ళాం. అక్కడికి ఒక ఆయన వచ్చాడు. ఏమండి? పేరు చెప్తే బాగుండదు, ఇక్కడే దగ్గరలోనే అయింది. ఏమండి? ఆయన అంటున్నాడు, దేవుడు నాకు ఫస్ట్ రోగాల మీద వరం ఇచ్చాడట. అంటే రోగాలు తగ్గించమని వరం ఇచ్చాడట. తర్వాత ఏం చేశాడంట? తర్వాత క్యాన్సర్ల వ్యాధి మీద కూడా వరం ఇచ్చాడంట. ఏమండి? ముందు మామూలు రోగాలు తగ్గించమని వరం ఇచ్చాడంట. తర్వాత ప్రమోషన్ వచ్చినట్టుంది. ఏమండి? ఇప్పుడు క్యాన్సర్లు కూడా తగ్గిపోతాయి నువ్వు ప్రార్థన చేస్తే అని క్యాన్సర్ల మీద వరం ఇచ్చాడంట. రికార్డ్ చేశాను, నా దగ్గర ఉంది. ఏమండి? ఇప్పుడు ఈ మన దేవుని వాళ్ళారా, ఆయన దగ్గరికి చాలామంది, వందలాది మంది, వేలాది మంది వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఎవరు బైబిల్ చదవరు. ఏమండి? ఇలా ప్రతి చోట స్వస్థతశాలలు పెట్టేసి, ఏమండి, రోగాలు తగ్గిస్తున్నామని, దెయ్యాలను వెలగొడుతున్నామని, ఎలాంటి వ్యాధిగ్రస్తులైనా స్వస్థత పొందుకుంటున్నారని జనాలను మోసం చేస్తున్నారు ఈరోజు చాలామంది. ఏమండి? ప్రియమైన దేవుని వల్లరా, అలాంటి వారు రేపు క్రీస్తు 2వ రాకడలో ఆయన దగ్గరికి వెళ్ళి అంటారట. 23వ వచనం మళ్ళీ చదవండి. 22వ వచనం. ఆ దినమందు అంటే ఏ దినమందు? క్రీస్తు 2వ రాకడ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్తారట. నీ నామాన్ని ప్రవచించాం కదా ప్రభువా, నీ నామాన్ని మేము దెయ్యాలను వెళ్ళగొట్టాం కదా ప్రభువా, నీ నామాన్ని అనేక అద్భుతాలు చేసాం, మహత్కార్యాలు చేసాం, సూచక్రియలు చేసాం కదా ప్రభువా అంటారట. అప్పుడు యేసుక్రీస్తు వారు, అలాగా, వెరీ గుడ్, రండి పరలోకం స్వతంత్రించుకోండి అంటారన్నాడా? ఏమన్నాడు? అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి గెట్ అవుట్ అంటాడంట. ఏమండి? ఈ స్వస్థత శాలలో పెట్టి స్వస్థతలు చేసే వాళ్ళందరినీ కూడా, దెయ్యాలను వెలగొట్టే వాళ్ళందరినీ కూడా, అద్భుతాలు చేసే వాళ్ళందరినీ కూడా ఏమంటాడంట? నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను, మీకు నాకు సంబంధం లేదు, మీరు నాకు సంబంధించిన వాళ్ళు కాదు. మీరు ఎవరి సంబంధులు? మీరు సాతాను సంబంధులు, మీరు అందరూ కూడా నాకు సంబంధించిన వాళ్ళు కాదు. నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను, అక్రమము చేయవారులారా. మీరు చేసింది ఏంటి? మీరు చేసింది అక్రమం. ఏమండి? అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండి అని చెప్తాడంట. ప్రియమైన దేవుని వాళ్ళారా, అక్రమం చేసేవాడి దగ్గరికి వెళ్తున్నారు ఎంతమంది? ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, అనేకులు. ఏమండి? ప్రియమైన దేవుని వాళ్ళారా, కాబట్టి వాళ్ళు చేసేది సక్రమమా అక్రమం అనేది గ్రహించలేని దుస్థితిలో ఉన్నారు ఈరోజు చాలామంది. ఏమండి? ఈరోజు శరీరానికి స్వస్థత కావాలని వెళ్తున్నారు తప్ప శరీరంలో ఉన్న ఆత్మ పరలోకానికి వెళ్ళాలి అని ఎవరో ఆలోచించట్లేదు.
ఆత్మ గురించి రక్షించుకోవాలని వెళ్ళే వాళ్ళు కూడా కనబట్టలేదు. శరీరానికి వచ్చిన రోగం కోసం, శరీరానికి కావాల్సిన ఉద్యోగం కోసం, శరీరానికి కావాల్సిన భాగస్వామి కోసం, శరీరానికి కావాల్సినటువంటి వాటి కోసం ఈరోజు ప్రభు దగ్గరికి వెళ్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని అన్నారా, వీళ్ళు కూడా ఇదే అదనుగా దానికోసమే ఈరోజు ప్రసంగాలు చేస్తున్నారు. దానికోసమే ఈరోజు అనేక మందిని రాబట్టుకుంటున్నారు. అనేక మందికి మరి లేనిపోని మాటలు చెప్పి వారి ద్వారా ధనాన్ని సంపాదించుకుంటున్నారు. వీళ్ళందరూ చేసేది అక్రమం అని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. అక్రమము చేయవారులారా నా యుద్ధ నుండి పొండి అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇలా అక్రమం చేసేవారు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఉన్నారు. వీళ్ళందరికీ మనం ఏం చేయాలంటే బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పమంటున్నాడు. చూస్తారు ఒకసారి తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చూడండి ప్రియులారా. తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. సహోదరులారా, మేము మీకు బోధించిన ప్రకారముగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి. అక్రమంగా నడుచుకుంటున్నారు వీళ్ళందరూ కూడా. ఏమండి, వీళ్ళందరికీ ఏం చేయాలి? మనం బుద్ధి చెప్పాలి. ఏమండి, మీరు చేసేది సరైనది కాదు, వాక్యానుసారమైనది కాదు అని చెప్పి వీళ్ళకి మనం బుద్ధి చెప్పాలి. వింటారా బుద్ధి చెప్తే? ఏమండి, వినరు. ఏమండి, మా తిరిగి మనదే తప్పు అంటారు. ఏమండి, నాకు దేవుడు వరం ఇస్తే నాకు దేవుడు వరం ఇవ్వలేదు అంటున్నాడు అంటే అనేక మంది నా దగ్గరికి రావటం వల్ల ఇతనికి ఇష్టం లేదు, ఇతని దగ్గరికి ఎవరు వెళ్ళట్లేదు, అందుకే నా మీద స్వార్థంతో నేను చేసేదంతా తప్పు అని చెప్తున్నాడని తిరిగి మనల్నే తప్పు పట్టే పరిస్థితి ఈరోజు సమాజంలో ఉంది ప్రియులారా. కనుక అక్రమంగా నడుచుకునే వారికి ఏం చేయాలి? బుద్ధి చెప్పాలి అన్నాడు. ఏమండి, బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్తే వాళ్ళు సరి చేసుకుంటారు. ఏమండి, ఆ మధ్యకాలంలో బెన్హిన్ అని ఒక అమెరికాకు చెందినటువంటి ఒక స్వస్థతావారం కలిగిన భక్తుడు ఆయన ఉండేవాడు. మీకు తెలుసో లేదో? ఏమండి, ఆయన పెద్ద ఫేమస్ అక్కడ అమెరికాలో. ఆయన కూడా ఇలాగే స్వస్థతావారం ఉందని చెప్పి స్వస్థతలు చేసేవాడు. స్టేజ్ మీద అందరినీ గెంటేస్తూ ఉండేవాడు. ఏమండి, ప్రార్థన చేసి గెంటేస్తే కింద పడిపోతుండేవాడు. ఆయన మొన్న రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు పబ్లిక్ మీటింగ్లో. ఏంటో తెలుసా? ఇంతవరకు నేను చేసిందంతా కూడా మోసం అన్నాడు. అంతే షాక్ అయిపోయారు అందరూ. ఏమండి, ఇంతవరకు నాకు వరం ఉందని చెప్పుకున్నాను, ఎన్నో అబద్ధాలు చెప్పాను, మిమ్మల్ని అందరినీ మోసం చేశాను, నేను ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను, నేను చేసిందంతా అక్రమం అన్నాడంతే. ఏమండి, ఇప్పుడు ఈ దేవుని వల్ల అలా తెలుసుకోవాలి అందరూ కూడా. ఏమంటే తెలుసుకుని మారి చక్కగా మంచిగా బోధ చేస్తే దేవుడు అంగీకరిస్తాడు. అవునా? కాబట్టి ఈరోజు చాలామంది అక్రమంగా నడుచుకుంటున్నారు. వాళ్ళందరికీ మనకు తెలిసినటువంటి వాక్యాన్ని మనం వాళ్ళకి తెలియజేయాలి. ఒకవేళ మారితే మంచిదే, మారకపోతే మనం ఏమీ చేయలేము. అయినా సరే వాళ్ళు అక్రమంగా నడుచుకుంటున్నారు అనుకోండి, అలా అక్రమంగా నడుచుకునే వారి దగ్గర నుంచి తొలగపోమంటున్నాడు. చూడండి, ఇదే తెస్సలోనియులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. తెస్సలోనియులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకును ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలనని మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఏమంటే తీసారా? 3వ అధ్యాయం 6వ వచనం, 2వ తెస్స. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారం కాక. ఏ బోధ? అపోస్తలుల ద్వారా వచ్చిన బోధ. ఏ బోధ? అపోస్తలుల బోధ. ఇప్పుడు మనం చెప్పుకునే బోధ. ఏమండి, ఈ బోధ లేదు ఈరోజు సమాజంలో ఉందండి. ఇప్పుడు మనం బయట నుంచి ఏది తీసుకొచ్చి బైబిల్ నుంచి కలపం మనం. అవునా? బైబిల్ టు బైబిలే బోధిస్తాం మనం. ఇది అపోస్తలుల బోధ. ఈ బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని. అక్రమముగా నడుచుకునే ప్రతి సహోదరుని యొద్ద నుండి ఏం చేయాలి? తొలగిపోవాలి. వాళ్ళతో ఉండకూడదు. అది అబద్ధ బోధ అని తెలిసిందా? వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం చేయాలి? తొలగిపోవాలి. అది అపోస్తలుల బోధ కాదు అని తెలిసిందా? వెంటనే వాళ్ళ దగ్గర నుంచి ఏం చేయాలి? తొలగిపోవాలి. ఏం పర్లేదండి, మా పాస్టర్ గారు చాలా మంచివాడు అంటున్నాడు మన ఒక అతను. ఏమండి, ఆయన కూడా చాలా బాగా చెప్తాడండి, ఆయన చాలా మంచివాడు అని అంటున్నాడు. ఆయన మంచివాడు కావచ్చు, ఆయన చాలా మంచిగా చెప్పొచ్చు, కానీ అది అపోస్తలుల బోధ కాదా అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ బోధ అపోస్తలులు బోధించిన బోధ కాదా? అది పరలోకానికి నడిపించే బోధ కాదా? మనల్ని పరిశుద్ధంగా పవిత్రంగా జీవింపజేసే బోధ కాదనేది చూసుకోవాలి. ఏమండి, అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఆజ్ఞది. ఏమండి,
అక్రమముగా నడుచుకునే వారి దగ్గర నుంచి తొలగిపోవాలి అనేది ఆజ్ఞ. కాబట్టి ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. కాబట్టి ఎవరైతే అక్రమమైన బోధ చేస్తున్నారని తెలిసిందో, అక్రమమైనటువంటి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తున్నారని తెలిసిందో, వాళ్ళ దగ్గర నుంచి ఏమైపోవాలి? తొలగిపోవాలి. మా అయ్యగారి దగ్గర వరం ఉందండి, ఎన్నో అద్భుతాలు చేశాడండి, ఎన్నో స్వస్థతలు చేశాడండి, ఆయన దగ్గర నుంచి తొలగిపోమంటున్నారు ఏంటండి అనుకోవచ్చు. తొలగిపోమని ఎవరు చెప్తున్నారు? నేను కాదు. ఎవరు చెప్తున్నారు? వాక్యం చెప్తుంది ఇక్కడ. అవునండి, ఎవరు చెప్తున్నారు? అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు పరిశుద్ధాత్మ ప్రేరణతో. కనుక ఎంత గొప్ప సేవకుడైనా సరే, అతను ఎంత అద్భుతాలు చేసేవాడైనా సరే, ఎంత స్వస్థత వరం ఉందని చెప్పుకునేవాడైనా సరే, అతను చేసేది అక్రమం అని తెలిసిన వెంటనే అతని దగ్గర నుంచి ఏం చేయాలి? తొలగిపోవాలి. లేకపోతే అతను చేసే పాపిష్టి కార్యక్రమాల్లో మనం కూడా ఏమవుతాం? పాలిభాగస్తులం అవుతాం. అలాంటి వాడికి వందనాలు కూడా చెప్పకూడదు, అలాంటి వాడిని ఇంటికి కూడా రానివ్వకూడదంట. చూస్తారు ఒకసారి యోహాను గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది చూడండి. యోహాను గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 10వ వచనం చూడండి. యోహాను గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 10వ వచనం. ఎవడైనాను ఈ బోధన తేక, ఏ బోధ? ఈ బోధ అంటే ఏ బోధ? అపోస్తలుల బోధ. ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకోవద్దు. రెండు పాస్టర్ గారు కూర్చోండి కూర్చేయకూడదు. అర్థమవుతుందా? ఈ బోధన తేక, ఈ అపోస్తలుల బోధ తేకుండా ఎవడైనా మీ ఇంటికి వస్తే మీ ఇంట చేర్చుకోవద్దు, ఇంటికి రానివద్దు అన్నాడు. వందనాలు కూడా చెప్పొద్దు అన్నాడు. చూడండి, శుభం అంటే వందనాలని పాస్టర్ గారు రండి అనకూడదు. శుభం అని ఒకవేళ నువ్వు చెప్పావా, వందనాలండి అని చెప్పావా, వాని దుష్ట క్రియలలో నీవు పాలివాడవగదువు. అర్థమవుతుందా? వాడు దొంగ పాస్టర్ అని తెలిసిందా, వాడు అబద్ధ బోధకుడు అని తెలిసిందా, అలాంటి వాడిని మీ ఇంటికి రానివ్వకూడదు, అలాంటి వాడికి వందనాలు చెప్పకూడదు. ఒకవేళ నువ్వు వందనాలు చెప్పావా, వాడు చేసే దుష్ట క్రియలో నువ్వు కూడా ఏమవుతావట? పాలిభాగస్తుడు అవుతావు. కాబట్టి వాళ్ళకి వందనాలు చెప్పకూడదు. వాళ్ళు ఒకవేళ ప్రార్థన చేస్తానని బలవంతం చేసి ప్రార్థన చేసినా వాడి చివరిలో ఆమెన్ అంటాడు కదా, ఆమెన్ అని మనం చెప్పకూడదు. ఎందుకంటే ఆమెన్ అంటే అలా జరుగును గాక అంటే నువ్వు కూడా ఏకీభవించినట్టు, నువ్వు కూడా పాలిభాగస్తుడు అయినట్టు. కాబట్టి వాడి దుష్టక్రియల్లో నువ్వేమవుతావు? పాలివాడు అయిపోతావు. కాబట్టి ఈ అపోస్తలుల బోధ తేకుండా ఎవడైనా మన ఇంటికి వస్తే వాడిని మన ఇంటికి రానివ్వకూడదు. ఒకవేళ వాడికి వందనాలు చెప్పకూడదు, వాడి చేత ప్రార్థన చేయించుకోకూడదు, వాడితోటి మనం ఆమెనని కూడా అనకూడదు. ఒకవేళ అలా అన్నావా, వాడు చేసినటువంటి దుష్టక్రియల్లో, పాపిష్టి క్రియల్లో మనం కూడా పాలిభాగస్తులం అవుతామంట. అప్పుడు మనం కూడా ఎక్కడికి వెళ్తాం? వాడితో పాటు నరకానికి వెళ్ళిపోతాం. కనుక మనందరము కూడా అక్రమంగా నడుచుకునే వారి దగ్గర నుంచి తొలగిపోవాలి. అక్రమం చేసేవారిగా ఉండకూడదు. మనందరము కూడా వాక్యానుసారమైన జీవితం జీవించేవారిగా ఉండాలి. మనందరము కూడా దేవుడు అనుకున్న లక్షణాలతో, భావాలతో బ్రతుకుతూ, దేవుని యందు భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి జీవిస్తూ, దేవుని కుమారుడైన క్రీస్తు రాకడ కోసం మనం సిద్ధపాటు కలిగి, దేవుడిచ్చే ఆ పరలోక రాజ్యానికి మనం ఎలా చేరుకోవాలని ఆలోచించాలి తప్ప మనం ఈ లోకంలో ఇంకా దేని గురించి మనం ఎక్కువగా ఆలోచించకూడదు. ఎందుకంటే ఏది మన కూడా రాదు, ఏది మనల్ని రక్షించదు, ఏది మనకు శాశ్వతం కాదు. ఈ జీవితమే మనకు శాశ్వతం కాదు. ఎప్పుడు మన గుండె చెప్పులు లాగిపోతాయో తెలీదు, ఎప్పుడు ఈ బంధాలు తెగిపోతాయో తెలీదు. కనుక ఇవన్నీ మనకు శాశ్వతం కాదు. కనుక ఈ లోకమే మనకు శాశ్వతం కాదు. కనుక పరలోకమే శాశ్వతం. కనుక శాశ్వతమైనటువంటి పరలోకానికి చేరుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఆ లోకానికి చేరుకోవటానికి మనం ఆలోచన చేసి ఆ విధంగా జీవిద్దాం. అందరము కూడా పరలోక రాజ్యానికి వారసులవుదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, మరి ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, మా బ్రతుకులను బాగు చేసుకునే మాటలు, మా ప్రవర్తన సరిదిద్దుకునే మాటలు, పరలోక రాజ్యానికి చేరుకునే మాటలు మేము అందరము విన్నాం తండ్రి. విన్న మాటలను విని విడిచిపెట్టేసే వారంగా ఉండకుండా, చదివి మర్చిపోయే వారంగా ఉండకుండా, విన్న మాటలను గ్రహించుకుని మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి, మిగిలిన మా శాశ్వతం అంతా కూడా వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా జీవిస్తూ తండ్రి మీరిచ్చే ఆ నిత్య రాజ్యానికి చేరుకోవడానికి సహాయం చేయండి. తలలో వంచి ప్రార్థన చేస్తున్న మమ్ములను, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి.
మేమందరం చేస్తున్న పనిపాట్లలో, ప్రయాణాల్లో తోడుగా నీడగా ఉండండి తండ్రి. మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచండి. మాకందరికీ ఉన్న అనారోగ్యాలను ముట్టి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యమును, శక్తిని, బలమును మాకు దయచేయండి. మా అందరి కుటుంబాలని మీ కృపలో భద్రపరచండి. దుష్టుడు మమ్మల్ని ముట్టకుండా మీ దూతలను కావాలిగా ఉంచండి. మీ చిత్తానుసారంగా నడిపించండి. పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో ఆశీర్వదించండి, దీవించండి. మీ చిత్తమైతే మరలా ఆదివారం మేమందరము చిన్న మందిగా కూడుకుని మరొక అద్భుతమైన పాఠాన్ని మీ పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుని మా ఆత్మీయ జీవితాన్ని, మా విశ్వాస జీవితాన్ని అభివృద్ధి చేసుకుని మీకు ఇష్టమైన మార్గంలో నడుచుకోవడానికి సహాయం చేయమని మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.